హలో ఫుడీస్ ఈ రోజు మనం అయితే ఫేమస్ పికిల్ అయిన చికెన్ పికిల్ అయితే చేసుకోబోతున్నాం. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ ఇంకా బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి ఇంక స్టార్ట్ చేద్దాము. మరి వీడియో చివరి దాకా చూడండి. దానికోసం ముందుగా కడుక్కుని ఒక పావు కేజీ చికెన్లోకి ఒక టీ స్పూన్ పసుపు, ఇంకా ఒక టీ స్పూన్ ఉప్పు వేసి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె వేసి చాలా సున్నితంగా కలపాలి. ప్రతి ముక్కకి ఉప్పు పసుపు అంటేలా మనమైతే కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని అయితే మనం ఒక పక్క తీసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, నేను చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకుని ఆ తర్వాత నేను చూపించే మసాలాలు ఒక 2 టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 లవంగాలు, 4 ఇలా యాలక్కాయ, అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసుకుని బాగా దోరగా మనం అయితే ఖచ్చితంగా వేయించుకొని తీరాలి. ఈ విధంగా దోరగా వేయించుకున్న దాన్ని మంచి ఫైన్ పౌడర్ అయితే చేసుకొని మిక్సీలో వేసి, ఆ తర్వాత అదే ప్యాన్లోకి మనం కలిపి పెట్టుకుని చికెన్ వేసుకోండి. ఇంకా వీడియోకి లైక్ కొట్టలేదా? మరి వెళ్ళి లైక్ కొట్టండి. మరి ఆ తర్వాత మనం వేసుకున్న చికెన్లోంచి నీరు అయితే మనకి దిగుతుంది అనమాట. ఆ దిగిన నీరు మొత్తం ఆవిరైపోయేదాకా మనం అలా టాస్ చేసుకుంటూనే ఉండాలి. ఐ ఫ్లేమ్ మొత్తం టాస్ చేసిన తర్వాత ఈ రంగు వచ్చిన తర్వాత దాన్ని పక్క తీసుకుని పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్టు మొత్తం అంతా దీన్ని పక్క తీసుకోండి. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి ఒక 200 ml దాకా మనం అయితే వేరుశనగ నూనె తీసుకోవాలి. వేరుశనగ నూనె చాలా బెటర్ అండి, అందుకే దాన్ని చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఓన్లీ పికిల్స్ చాలా బెటర్ అనమాట. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి, అది కాస్త మనకి పచ్చివాసన పోయేదాకా మన నూనె అయితే బాగా వేయించుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా వేయించుకోండి. ఆ వేయించుకున్న తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న అదే చికెన్ని మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకుని దాన్ని లో ఫ్లేమ్లోనే బాగా దోరగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా మనం అయితే ఖచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే ముక్క గట్టి పడకుండా ఉంటుంది. ఈ రంగు వచ్చేదాకా వేపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకుని దాంట్లో మనం ఆడిపెట్టుకున్న ఫైన్ పౌడర్ మసాలా వేసుకుని, దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ కారం, దాంతోపాటు రుచికి తగ్గ ఉప్పు వేసి బాగా కలుపుకుని కనీసం మనం దీనికి ఒక 2 గంటల పాటు అయినా రెస్ట్ ఇవ్వాలండి. నేను చూపిస్తున్నట్టు కలుపుకుని ఒక 2 గంటల రెస్ట్ ఇస్తే చల్లారుది. ఆ తర్వాత దాని మీద మనం 1.5 నిమ్మకాయ రసం వేసుకుని కలుపుకొని కనీసం ఒక 3 నెలలనే స్టోర్ చేసుకోవచ్చండి. మీకు ఆయిల్ ఎక్కువ అవుతుంది అని మీరైతే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది లాస్ట్లో కొంచెం పైకి ఆయిల్ తేలుద్ది అనమాట. పచ్చడి పాడవకుండా ఒక ప్రొటెక్షన్ గార్డ్లా ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.